Hello, good evening students. Welcome back to Educan online teaching platform. సో నిన్నటి వరకు మనం క్లాస్లో వెక్టర్ కాంపోనెంట్స్ ఎలా రీసాల్వ్ చేస్తారో నేర్చుకుందాం. ఎక్స్ కాంపోనెంట్ ఎప్పుడు కూడా ఏ కాస్ థీటాలో ఉంటుంది, వై కాంపోనెంట్ ఏ సైన్ థీటాలో ఉంటుంది. సో ఇప్పుడు కొన్ని న్యూమరికల్స్ చేద్దాం ఇవాళ క్లాస్లో. ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఆఫ్ ద ఫాలోయింగ్ వెక్టార్స్. ఏ బార్ ఈక్వల్ టు 3i cap plus 4j cap. Second bit b bar equal to minus 2i cap plus 2 root 3 j cap. Third bit c bar equal to minus 2i cap minus 2j cap. Fourth bit d bar equal to root 3i cap minus j cap. సో వీటికి ఏం కనుక్కోమంటున్నాడు? మ్యాగ్నిట్యూడ్ కనుక్కోమంటున్నాడు, డైరెక్షన్ కనుక్కోమంటున్నాడు. సో ఫస్ట్ క్వశ్చన్, ఏ బార్ ఈక్వల్ టు 3i cap plus 4j cap. సో mod a equal to square root of 3 square plus 4 square, I component square plus j component square. So that is equal to 9 plus 16 root 25. Root 25 is equal to 5. Now tan theta, resultant direction ki tan theta kanukundamu. Tan theta equal to formula em cheppukunnam, y component by x component. సో y కాంపోనెంట్ ఎంత అంటే y కాంపోనెంట్ అంటే j కాంపోనెంట్ 4 బై x కాంపోనెంట్ ఎంతమ్మా 3. సో tan theta 4/3 వచ్చింది. సో ట్రయాంగిల్ వేసుకోండి, ఇక్కడ theta ఉంటుంది, tan theta అంటే ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్, ఇది 5 అవుతుంది. సో మీకు ఎడ్జసెంట్ సైడ్ కనుక 3 వస్తే యాంగిల్ ఎంత అవుతుందని చెప్పాను నేను, 53 degrees అవుతున్నాను. సో దీని ప్రకారం theta ఈజ్ ఈక్వల్ టు 53 degrees. సో దట్ వాజ్ ది ఫస్ట్ క్వశ్చన్. డయాగ్రామ్ వేసుకోమంటే ఏం చెప్పాలి? డయాగ్రామ్ చూడమ్మా, ఇక్కడ ఎక్స్ కాంపోనెంట్ పాజిటివ్లో ఉంది, వై కాంపోనెంట్ పాజిటివ్లో ఉంటుంది, అంటే ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంటుందమ్మా వెక్టర్. సో ఇది 3i cap, ఇది 4j cap, అంటే y యాక్సిస్ మీద 4 యూనిట్స్ దూరంలోను, x యాక్సిస్ మీద 3 యూనిట్స్ దూరంలోనూ ఉంది. దట్ వాజ్ ది ఫస్ట్ క్వశ్చన్. సో నోట్ ఇట్ డౌన్, కాపీ చేసుకోండి అమ్మా. Right. Coming back to second question. B bar equal to minus 2i cap plus 2 root 3 j cap. So mod B equal to square root of minus 2 square plus 2 root 3 whole square. So 2 square means 4 plus 4 into 3, 4 3 is 12, root 16, that is 4 units. Now coming to angle, tan alpha equal to y component by x component. Y component is 2 root 3, x component sin వదిలేసేయండమ్మా, 2 వస్తుంది, క్యాన్సిల్ చేస్తే రూట్ 3. సో ట్యాన్లో రూట్ 3 6 degrees దగ్గర వచ్చింది, కానీ ఇది కరెక్ట్ యాంగిల్ కాదు. ఎందుకోసం అంటే మనం ఇక్కడ సైన్ని నెగ్లెక్ట్ చేసాం. సో దాన్ని బట్టి ఎలా రాస్తామంటే, డయాగ్రామ్ తీసుకుందాం. ఫస్ట్ ఎక్స్ కాంపోనెంట్ ఎటువైపు ఉంటుంది, సెకండ్ క్వాడ్రంట్లో ఉంటుంది, నెగిటివ్లో ఉంది కాబట్టి సో నెగిటివ్లో ఉంటుంది. వై కాంపోనెంట్, ఎక్స్ కాంపోనెంట్ నెగిటివ్లో అంటే ఈ సైడ్, వై కాంపోనెంట్ పాజిటివ్లో అంటే ఈ సైడ్ ఉంటుంది. సో దిస్ ఈజ్ minus 2 i cap and this is 2 root 3 j cap. సో మనకి ఈ యాంగిల్ వచ్చిందమ్మా. సో ఈ యాంగిల్ వచ్చింది. సో మనకి కావాల్సిందంటే తీటా రిక్వైర్డ్ యాంగిల్ ఎంత అవుతుంది, ఈ యాంగిల్ మనం ఎలా అనుకుందాం అంటే తీటా ఈజ్ ఈక్వల్ టు 180 minus 60 degrees, దట్ ఈక్వల్ టు 120 degrees. సో మనకు కావాల్సిన వెక్టర్ యాంగిల్ ఈ యాంగిల్ అనమాట తీటా అంటే. సో అది ఎలా చేస్తాం, 180లోంచి 16 సపరేట్ చేస్తున్నాం, అప్పుడు తీటా ఈక్వల్ టు 120 degrees వస్తుంది. సో దట్ ఈస్ ది సెకండ్ క్వశ్చన్ మార్క్. సో నోట్ ఇట్ డౌన్. That is the second question. And let us move to third question.
C bar equal to minus 2i cap minus 2j cap. Mod C equal to root of minus 2 square plus minus 2 square, that is 4 plus 4. 8 అంటే 4 into 2 కింద రాయొచ్చమ్మా, that is 2 root 2. And coming to angle, tan theta equal to y component is minus 2, x component is minus 2, minus minus కొట్టేస్తే you will get tan theta equal to 1 or theta equal to 45 degrees. సో ఇది కూడా యాక్యురేట్ యాంగిల్ కాదు. కారణం ఏంటంటే ఇది ఏ క్వాడ్రంట్లో వస్తుందో చూద్దాం. ఎక్స్ కాంపొనెంట్ నెగిటివ్, వై కాంపొనెంట్ నెగిటివ్. అంటే ఎక్స్ కాంపొనెంట్ నెగిటివ్ అంటే సపోజ్ ఇది -2 అనుకుందాం, వై కాంపొనెంట్ నెగిటివ్ అంటే ఇది -2 అనుకుందాం. సో మీకు వెక్టర్ ఎలా వస్తుంది, ఇలా వస్తుంది. అంటే ఇది మనకి వచ్చిన యాంగిల్, ఇక్కడ యాంగిల్ వచ్చింది థీటా ఈక్వల్ టు 45 degrees. కానీ మనకు కావాల్సింది ఏ యాంగిల్, ఈ యాంగిల్ కావాలి. సో రిక్వైర్డ్ యాంగిల్ థీటా ఈజ్ ఈక్వల్ టు 180 ప్లస్ 45 degrees, దట్ ఈక్వల్ టు 225 degrees. సో ఆల్ఫా ఈక్వల్ టు అనుకోండి, కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. ఆల్ఫా ఈక్వల్ టు 180 ప్లస్ 45 degrees, దట్ ఈక్వల్ టు 225 degrees. దట్ ఈస్ థర్డ్ బిట్. మీరు యాంగిల్ చేసేటప్పుడు డైరెక్ట్గా ఒకటే తీసుకోవడం కాదు, గ్రాఫ్ ప్రకారం అదే క్వాడ్రంట్లోకి వస్తుందో చూసి దాన్ని బట్టి 180 ప్లస్ అవుతుందా, 180 మైనస్ అవుతుందా, లేదా 90 ప్లస్ అవుతుందా, 90 మైనస్ అవుతుందా, ఇలా చెక్ చేసుకుని అప్పుడు యాంగిల్ కరెక్ట్గా పెట్టాల్సి ఉంటుంది. సో దిస్ ఈజ్ థర్డ్ బిట్. Now moving to fourth bit, d equivalent to root 3i minus j cap. So mod d equal to root of root 3 square plus minus 1 square. So 3 plus 1 root 4, that is equal to 2 units. And coming to this angle, tan theta equal to minus 1 by root 3, minus తీసుకోవద్దని చెప్పాను. సో theta equal to 30 degrees. అంటే గ్రాఫికల్ ప్రకారం ఎక్స్ పాజిటివ్, వై నెగిటివ్. సో ఫోర్త్ క్వాడ్రంట్లోకి వస్తుంది. ఎక్స్ పాజిటివ్, దిస్ ఈజ్ రూట్ 3, వై నెగిటివ్, దిస్ ఈజ్ -1. సో మనకు వచ్చిన యాంగిల్, ఈ యాంగిల్ థీటా ఈక్వల్ టు 30 degrees. కానీ మనకి కావాల్సిన యాంగిల్ ఎంత, ఏ యాంగిల్ కావాలి, ఈ యాంగిల్ కావాలి. సో రిక్వైర్డ్ యాంగిల్ ఆల్ఫా ఈక్వల్ టు 360 minus 30, that equal to 330 degrees. So this is the way to find the angle of the vector. So note cheyanamma. Right. Moving to next concept. Adding of vectors. Suppose this is x-axis, this is y-axis, this is vector a bar, this is vector b bar, and let this is vector c bar. So maniki em telusu, resultant will be the line joining tip of the initial vector, so tail of the initial vector to tip of the initial vector, final vector. So this is the resultant. R bar equivalent to a bar plus b bar plus c bar. So దీన్ని ఎలా చూద్దాం అంటే, so this a bar can be resolved into two components. One is ax and another one is ay. Similarly, this b component can be resolved into two vectors. This is bx, this is bx, and this is by. Again this vector c bar, this also can be resolved into two components. This is cx, this is cy. So ఈ రిజల్టెంట్ ఆర్ బార్ ఈక్వల్ టు మనం ఏం రాసామమ్మా, ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్ అని రాసాం. సో యాక్చువల్గా ఆర్ బార్ అంటే ఆర్ ఎక్స్ కాంపోనెంట్ ప్లస్ ఆర్ వై కాంపోనెంట్ ఈజ్ ఈక్వల్ టు
ఏ అంటే ఏఎక్స్ కాంపోనెంట్ ప్లస్ ఏవై కాంపోనెంట్, బి బార్ అంటే బిఎక్స్ కాంపోనెంట్ ప్లస్ బివై కాంపోనెంట్, ప్లస్ సి బార్ అంటే సిఎక్స్ కాంపోనెంట్ ప్లస్ సివై కాంపోనెంట్. సో ఇప్పుడు ఎడిషన్లో చూడండి మనకి రిజల్టెంట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చింది. సో దీన్ని ఇలా స్ట్రైట్గా తీసుకొస్తే ఏమైందమ్మా, మనం ఫస్ట్ ఏం చేసాం, అన్నిటి ఒక ఎక్స్ కాంపోనెంట్స్ని యాడ్ చేస్తే వచ్చిన రిజల్టెంట్. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ బార్ ప్లస్ బిఎక్స్ బార్ ప్లస్ సిఎక్స్ బార్ ప్లస్ ఈ వెక్టర్ యొక్క లెంత్ ఎంత అవుతుంది, అన్నిటి ఒక వై కాంపోనెంట్స్. సో ఏవై బార్ ప్లస్ బివై బార్ ప్లస్ సివై బార్. సో ఇప్పుడు కంపేర్ చేసుకున్నాం అనుకోండి, కంపేర్ చేసుకుంటే ఆర్ఎక్స్ ఈక్వల్ టు ఎంత అవుతుందమ్మా, ఏఎక్స్ బార్ ప్లస్ బిఎక్స్ బార్ ప్లస్ సిఎక్స్ బార్. ఆర్వై బార్ ఈక్వల్ టు ఎంత అవుతుందమ్మా, ఏవై బార్ ప్లస్ బివై బార్ ప్లస్ సివై బార్. సో అంటే ఈ గ్రాఫ్ నుంచి మనం ఏం అర్థం చేసుకుంటున్నాం అంటే యాడింగ్ ఆఫ్ వెక్టార్స్ అంటే మీరు ఏం గుర్తుపెట్టుకోవాల్సి ఉందంటే వెక్టార్స్ ఆఫ్ సేమ్ components should be added. అంటే ఎన్ని వెక్టార్స్ ఇచ్చిన వెక్టార్స్ అన్నిటిలోని ఎక్స్ కాంపోనెంట్స్ అన్నిటిని ఒకసారి యాడ్ చేసుకోవాలి, వై కాంపోనెంట్స్ అన్నిటిని ఒకసారి యాడ్ చేసుకోవాలి. సో దీని ఒక సింపుల్ లెక్కతో చేద్దాం. ఎగ్జాంపుల్ ప్రాబ్లం, సపోజ్ ఏ బార్ ఈక్వల్ టు 2i క్యాప్ ప్లస్ 2j క్యాప్ మైనస్ 2k క్యాప్, b bar equal to I cap minus 3j cap plus 5k cap. So find mod a plus b. Mod a plus b equal to ఎంత. సో ముందు a plus b కనుక్కోండి. a plus b అంటే ఏం చెప్పాను ఇందాక, అన్నిటి ఒక x కాంపోనెంట్స్ ఒకసారి యాడ్ చేసుకోవాలి, y కాంపోనెంట్స్ ఒకసారి, z కాంపోనెంట్స్ ఒకసారి. సో x కాంపోనెంట్స్ యాడ్ చేసాను అనుకో 2i plus i, సో 3i, 2 minus 3 అంటే మైనస్ j క్యాప్, మైనస్ 2 ప్లస్ 5 అంటే ప్లస్ 3k క్యాప్. సో ఇప్పుడు ఇలా కనుక్కున్న వెక్టర్కి మాడ్యులస్ కట్టాలి. mod a ప్లస్ b ఈక్వల్ టు రూట్ ఆఫ్ 3 స్క్వేర్ ప్లస్ మైనస్ 1 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ దట్ ఈక్వల్ టు 9 ప్లస్ 1 ప్లస్ 9 దట్ ఈక్వల్ టు రూట్ 19. సో సింపుల్ ప్రాబ్లం అమ్మ. వెక్టర్ ఎడిషన్స్ అన్న వెక్టర్ సబ్ట్రాక్షన్ అన్న మనం ఏం చేయాలంటే ఎడిషన్ అయితే అన్ని ఎక్స్ కాంపోనెంట్స్ యాడ్ చేసుకొని అన్ని వై కాంపోనెంట్స్ అన్నింటిని జెడ్ కాంపోనెంట్స్ని లెక్కలోకి తీసుకోవాల్సి ఉంటుంది. సో ఏ కాంపోనెంట్తో ఆ కాంపోనెంట్నే యాడింగ్ లేదా సబ్ట్రాక్షన్ చేయాల్సి ఉంటుంది. సో నోట్ దిస్ వన్. రైట్, లెట్ us do next problem. So let us do next important question. Find the vector which when added to the resultant of a bar equal to మనకి రెండు వెక్టర్స్ ఇచ్చారు. సో let us note that question. Given vectors ఏంటమ్మా, a bar equal to 3i cap minus 5j cap plus 7k cap, b bar equal to 2i cap plus 4j cap minus 3k cap. ఫైండ్ మనకు కనుక్కోవాల్సింది ఏంటి, ఫైండ్ ద వెక్టార్ విచ్ వన్ యాడెడ్ టు ద రిజల్టెంట్ ఆఫ్ దీస్ టూ వెక్టార్స్. సో రిజల్టెంట్ ఆఫ్ దీస్ టూ వెక్టార్స్ అంటే ఆర్ బార్ ఈక్వల్ ఎంత వస్తుంది, ఏ బార్ ప్లస్ బి బార్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ 2 3 5i క్యాప్ మైనస్ 5 ప్లస్ 4 మైనస్ j క్యాప్ 7 ప్లస్ మైనస్ 3 ప్లస్ 4k క్యాప్. సో వీ హ్యావ్ టు ఫైండ్ ఏ వెక్టార్ సి బార్ విచ్ వన్ యాడెడ్ టు ఆర్ బార్. మనం ఏం కనుక్కోవాలమ్మా, ఫైండ్ ద వెక్టార్ వెన్ యాడెడ్ టు ద రిజల్టెంట్ ఆఫ్ దీస్ టూ వెక్టార్స్ గివ్స్ ద యూనిట్ వెక్టార్ అలాంగ్ వై డైరెక్షన్. యూనిట్ వెక్టార్ అలాంగ్ వై డైరెక్షన్ అంటే, సో లెట్ us solve next question ma. Given question is
3 ants 1 2 3, this is ant 1, this is ant 2, this is ant 3, are pulling a grain with forces 10 Newton and 4 Newton, and this is F Newton. So find the force F. We have to find this force F if the grain remains in equilibrium under the action of above forces. So equilibrium ante ఏంటంటే net force acting on the body is 0 or sum of all forces is equal to 0. సో మనం ఈక్విలిబ్రియం అనే కాన్సెప్ట్ని న్యూటన్స్ లాస్లో ఎక్కువగా డిస్కస్ చేస్తాం. సో ఈక్విలిబ్రియం అంటే ఒక పాయింట్ మీద పనిచేస్తున్న నెట్ ఫోర్స్ సున్నా అవ్వాలి లేదా సమ్ ఆఫ్ ది ఫోర్సెస్ సున్నా అవ్వాలి. సో అలాంటప్పుడు ఆ కండిషన్ మనం ఈక్విలిబ్రియం కండిషన్ అంటాం. సో ఇక్కడ ఫస్ట్ ఫోర్స్ చూద్దాం. ఫస్ట్ ఫోర్స్ ఏం చేస్తుంది, 37 degrees. అంటే ఫస్ట్ ఫోర్స్ అంటే ఫస్ట్ యాంట్ లాగే ఫోర్స్ని 10 Newton అని ఇచ్చాడు, కానీ దట్ వాజ్ మేకింగ్ అన్ యాంగిల్ ఆఫ్ 37 degrees విత్ ఎక్స్ యాక్సిస్. సో ఎఫ్ నేను ఎలా రాయొచ్చమ్మా, రెండు కాంపోనెంట్స్ కింద డివైడ్ చేయొచ్చు. F1 కెన్ బి రిటన్ యాస్ సమ్ ఆఫ్ టూ కాంపోనెంట్స్. వన్ ఈజ్ 10 cos 37 degrees ప్లస్ 10 sin 37 degrees. 10 sin cos 37 అంటే ఎక్స్ కాంపోనెంట్స్లో ఉంది కాబట్టి ఐ బార్ అని రాస్తాం. sin 37 అంటే జే కాంపోనెంట్స్లో ఉంది కాబట్టి జే బార్ అని రాద్దాం. సో ఇప్పుడు ఒకసారి మళ్ళీ రివైజ్ చేసుకోండి. 37 degrees ట్రయాంగిల్ ఎలా ఉంటుంది. సో ఇక్కడ ఆపోజిట్ సైడ్ 3, ఇది 4, ఇది 5 అవుతుంది. సో cos 37 అంటే 4/5, sin 37 అంటే 3/5. సో ఇందులో అప్లై చేద్దాం. 10 cos 37 ఈజ్ 4/5 ప్లస్ 10 sin 37 ఈజ్ 3/5. సో ఇది 2 times క్యాన్సిల్ అవుతుంది, ఐ బార్ జే బార్. ఇది దీంట్లో 2 times క్యాన్సిల్ అవుతుంది. 2 4s are 8 ఐ బార్ ప్లస్ 2 3s are 6 జే క్యాప్. సో దిస్ ఈజ్ ఫోర్స్ F1. మళ్ళీ ఫోర్స్ F2 ఎంతని ఇచ్చాడు, అది నెగిటివ్ y యాక్సిస్ మీదకి వెళ్తుంది, నెగిటివ్ x యాక్సిస్ మీద ట్రావెల్ అవుతుంది. సో -4 ఐ బార్ ఐ క్యాప్. మనకు కావాల్సింది ఏంటి, F3. వీ హ్యావ్ టు ఫైండ్ F3. సో గివెన్ క్వశ్చన్ ఈజ్ ఇది ఇన్ ఈక్విలిబ్రియం కండిషన్స్, అంటే సిగ్మా ఎఫ్ ఈక్వల్ టు 0. సిగ్మా ఎఫ్ ఈక్వల్ 0 అంటే నేను క్వశ్చన్ అప్ చేస్తున్నానమ్మా, సమ్ ఆఫ్ ఆల్ ద 3 forces షుడ్ ఈక్వల్ టు 0. అంటే F1 ప్లస్ F2 ప్లస్ F3 ఈక్వల్ టు 0. F1 వాల్యూ ఎంత వచ్చింది, 8i ప్లస్ 6j మైనస్ F2 అంటే 4i ప్లస్ మనం కనుక్కోవాల్సింది F3 ఈక్వల్ టు 0. సో 8i మైనస్ 4i ప్లస్ 6j ప్లస్ F3 ఈక్వల్ టు 0. ఫ్రమ్ దిస్ వన్ వీ కెన్ రైట్ F3 ఈక్వల్ టు మైనస్ 4i మైనస్ 6j క్యాప్. సో ఇది F3 అనే వెక్టార్. ఒకవేళ ఫైండ్ మాడ్యులస్ ఆఫ్ F3 అన్నాడు అనుకోండి, సో మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కదా, √4² ప్లస్ -6² దట్ ఈక్వల్ టు √16 ప్లస్ 36 దట్ ఈక్వల్ టు √52 Newton. సో దట్ ఈస్ ద క్వశ్చన్. మళ్ళీ ఇంకోసారి 3 ants ఒక గ్రెయిన్ని 3 different డైరెక్షన్స్లో పుల్ చేస్తున్నాయి. సో పుల్ చేస్తున్నప్పుడు ఒక్కొక్క యాంట్ తనకి అవసరమైన తన వద్ద ఉన్న ఫోర్స్ని అప్లై చేస్తుంది. కానీ కండిషన్ ఏంటి, ఇక్కడ నెట్ ఫోర్స్ ఆన్ ద గ్రెయిన్ 0 అవుతుంది అన్నాడు, అంటే ఈక్విలిబ్రియం కండిషన్లో ఉంది అన్నాడు. సో ఈక్విలిబ్రియం కండిషన్లో ఉంది కాబట్టి నేను ఇచ్చిన కండిషన్ ఉపయోగించుకున్నా. F1 37 degrees యాంగిల్తో చేస్తుంది. సో 2 కాంపోనెంట్స్ కింద రీసాల్వ్ చేసుకుని sin 37 cos 37 కనుక్కొని అక్కడ అప్లై చేసుకున్నా. F2 వాడు నెగిటివ్ x యాక్సిస్లో ఇచ్చాడు, సో -4i క్యాప్. F3 మనం కనుక్కోవాల్సింది, F3 ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ మా. సో అది మనం కనుక్కోవాల్సింది. సో సిగ్మా ఎఫ్ ఈక్వల్ 0 ఈక్విలిబ్రియం అన్నాడు కాబట్టి, అంటే సమ్ ఆఫ్ ది ఆల్ ఫోర్సెస్ 0, దాంట్లోంచి F3 కనుక్కున్నాం. ఒకవేళ క్వశ్చన్లో వెక్టర్ కాకుండా మాడ్యులస్ ఆఫ్ F3 అంటే, సో ఈ మాడ్యులస్ కూడా కనుక్కోవచ్చు, రైట్. సో నోట్ ఇట్ డౌన్. రైట్. సో కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, డిస్ప్లేస్మెంట్ వెక్టార్. చిన్న కాన్సెప్ట్. డిస్ప్లేస్మెంట్ వెక్టార్. సపోజ్
ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్. సో ఇక్కడ ఒక వెక్టర్ తీసుకుందాం p బార్, దీని కాంపోనెంట్స్ x1 y1 z1. సో OP బార్ని మనం ఎలా రాస్తామంటే x1 i క్యాప్ ప్లస్ y1 j క్యాప్ ప్లస్ z1 k క్యాప్. సో దీన్ని పొజిషన్ వెక్టర్ ఆఫ్ p అంటాం. పొజిషన్ వెక్టర్ అంటే p అనే పాయింట్ కోఆర్డినేట్ యాక్సిస్ సిస్టంలో ఎక్కడ ఉందో రిప్రజెంట్ చేసే వెక్టార్ని దాన్ని పొజిషన్ వెక్టర్ అంటాం. సో p బార్ ఈక్వల్ టు x1i ప్లస్ x2j y1j ప్లస్ z1k. ఇక్కడ నుంచి ఇంకో వెక్టర్ తీసుకున్నామమ్మా q బార్, దీని కోఆర్డినేట్స్ x2 y2 z2. అంటే OQ బార్ ఈక్వల్ టు x2i క్యాప్ ప్లస్ y2j క్యాప్ ప్లస్ z2k క్యాప్. సో సపోజ్ దీని R1 అనుకుందాం, దీని R2 అనుకుందాం. ఇది మనకి రిజల్టెంట్ ఇవ్వాలి, దీన్ని డెల్టా R అందామమ్మా. సో క్వశ్చన్లో కండిషన్లో బై ట్రయాంగిల్లా ఈ రెండు వెక్టార్స్ ఒకే డైరెక్షన్లో ఉన్నాయి, OP ప్లస్ డెల్టా R. అంటే R1 ప్లస్ డెల్టా R ఈజ్ ఈక్వల్ టు R2 బార్ అవుతుంది. దీని ప్రకారం డెల్టా R బార్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? R2 బార్ మైనస్ R1 బార్. R2 బార్ అంటే పొజిషన్ వెక్టర్ ఆఫ్ Q అమ్మ. దీనికి కావాలంటే మీరు ఇక్కడ R1 అనుకోండి, దీన్ని R2 అనుకోండి. సో R2 ఎలా రాయొచ్చు? x2 i క్యాప్ ప్లస్ y2 j క్యాప్ ప్లస్ z2 k క్యాప్ మైనస్ R1. R1 అంటే x1 i క్యాప్ ప్లస్ y1 j క్యాప్ ప్లస్ z1 k క్యాప్. సో సబ్ట్రాక్ట్ చేయండి, i బార్ని i బార్తో సబ్ట్రాక్ట్ చేస్తాం. అంటే x2 మైనస్ x1 ఇంటూ i క్యాప్ ప్లస్ y2 మైనస్ y1 ఇంటూ j క్యాప్ ప్లస్ z2 మైనస్ z1 ఇంటూ k క్యాప్. సో దిస్ ఈజ్ కాల్ డిస్ప్లేస్మెంట్ వెక్టర్ మా. సో పొజిషన్ వెక్టర్ ఒకటి, డిస్ప్లేస్మెంట్ వెక్టర్ ఒకటి, రెండు ఒకటి కాదు, టూ డిఫరెంట్ పారామీటర్స్. పొజిషన్ వెక్టర్ అంటే ఒక పాయింట్ వెక్టర్ కోఆర్డినేట్ సిస్టంలో ఎక్కడుందో రిప్రజెంట్ చేసే వెక్టర్ని పొజిషన్ వెక్టర్ అంటాం. డిస్ప్లేస్మెంట్ వెక్టర్ అంటే OP OQ మధ్యలో ఉండే డిస్టెన్స్ని డిస్ప్లేస్మెంట్ వెక్టర్ అంటాం. సో డిస్ప్లేస్మెంట్ కూడా ఒక వెక్టర్ కాదు. సో డెల్టా R మనం ఫైండ్ అవుట్ చేయాలి. ట్రయాంగిల్ లా ప్రకారం R1 ప్లస్ డెల్టా R ఈక్వల్ టు R2. దాంట్లోంచి డెల్టా R ఈజ్ ఈక్వల్ టు R2 మైనస్ R1. R2 వాల్యూస్ని R1 వాల్యూని సబ్స్టిట్యూట్ చేసాం. సో i క్యాప్ని కామన్ తీస్తే x2 మైనస్ x1 ప్లస్ y2 మైనస్ y1 ఇంటూ j క్యాప్ ప్లస్ z2 మైనస్ z1 ఇంటూ k క్యాప్. సో దిస్ వెక్టర్ ఈస్ కాల్డ్ డిస్ప్లేస్మెంట్ వెక్టర్. నోట్ చేసుకోండి అమ్మా. రైట్. సో వరల్డ్ క్లాస్లో మనం కొన్ని న్యూమరికల్స్ చేసాం, కొంత చిన్న కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. రేపు 3D యాక్సిస్లో అంటే 3 డైమెన్షన్ x యాక్సిస్ y యాక్సిస్ z యాక్సిస్ మూడింటిని కంపేర్ చేసుకున్నప్పుడు డైరెక్షన్ కొసైన్స్ అనే టర్మ్స్ వస్తాయి, డైరెక్షన్ రేషియోస్ అనే టర్మ్స్ వస్తాయి. సో ఆ డైరెక్షన్ కొసైన్స్ అంటే ఏంటి, డైరెక్షన్ రేషియోస్ అంటే ఏంటి, సో ఈ 3D డైమెన్షన్కి సంబంధించిన అనాలిసిస్ రేపు చేద్దాం. సో గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్, టేక్ కేర్, బై, స్టే హోమ్, స్టే ఫిట్, స్టే హెల్దీ.